ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ముస్తాబైన మండపాల్లో కొలువుతీరిన గణనాథుడు ఇవాళ తొలి పూజను అందుకున్నారు. మండపాలు మైకుల సౌండ్లతో గల్లీ గల్లీలో పండగ వాతావరణం నెలకొంది. కాకినాడ సాలిపేట గణపతి, తూర్పుగోదావరి బిక్కవోలు లక్ష్మీ గణపతి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఐనవిల్లి వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలైతే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే ఐనవిల్లి వినాయకుడి తర్వాత అలాగే బిక్కవోలు వినాయకుడి తర్వాత అంతటి ప్రాముఖ్యత గల దేవాలయం ఏదైనా ఉంది అంటే ఇది సాలిపేట వినాయకుడు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ స్వామి వారికి నిత్యము అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఒక వాహనం కొన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ స్వామి వారి దగ్గర పూజ చేయించిన తర్వాత వాహనాన్ని అయితే వాళ్ళు ఆ వాహనం మీద ప్రయాణం చేస్తారు. అంతటి మహిమాన్విత స్వామి వారు ఇక్కడ వెలిసారు. అయితే ఉదయం నుంచి కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా క్యూ కట్టారు. వద్దనే పూజలు చేసుకుని భక్తులంతా కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఈవో కూడా ఉన్నారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, నవరాత్రులు స్వామి వారికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివగారు చెప్పండి, ఈ నవరాత్రులు కూడా స్వామి వారికి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, భక్తుల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? కాకినాడ నగరంలోనే సాలిపేటలో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారండి. అయితే మా ఆలయమే రోడ్డు మీద ఉంది కాబట్టి ప్రాంగణం అనేది అసలు లేదు. ఒక గర్భాలయం తప్పించి ఈ ఆలయానికి ప్రాంగణం లేదు. అయినప్పటికీ కూడా మేము ఏం చేస్తామంటే ఈ సాలిపేట సందు నుంచి మాకు ఈ రోజున్న అంచనా ప్రకారంగా 5 నుంచి 6 వేలు పొద్దునుంచి సాయంత్రం లోపల వచ్చే భక్తుల యొక్క సంఖ్య. వీళ్ళందరికీ కూడా ఏంటంటే టెంపరీ క్యూ లైన్స్ ద్వారా మేము ఒక సిస్టమేటిక్గా పంపించి సాలిపేట సందు అంతా వాడుకుంటూనే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కేవలం మట్టి విగ్రహంతో చేసినటువంటి వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా చేయడం జరుగుతుంది. మా స్వామివారి యొక్క విగ్రహం చాలా చిన్నదైనప్పటికీ కూడా స్వామివారిపై ఉన్నటువంటి భక్తి చాలా అపారమైనటువంటిది. అందుకనే మాకు 5-6 వేల మంది ఈ రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు. అన్నదాన కార్యక్రమం అయితే ఒక 6,000 నుంచి 7,000 మంది వరకు జరుగుతూ ఉంటుంది. ఈరోజు సాయంత్రం గణపతి పూజ పూర్తయిన తర్వాత మనకి పిఠాపురం వారి వచ్చే భక్తి గీతాల యొక్క భజన కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారులు జరుగుతుందండి. సాయంత్రం 8 నుంచి మొదలుపెట్టి పొద్దున్న 5:30-6 వరకు జరుగుతూ ఉంటుంది. ఈరోజు మిగిలిన రోజుల్లో బుధవారం వచ్చి లక్ష్మీ గణపతి హోమం ఉదయం పొద్దున్న 10-10:30 మధ్యలో మొదలయ్యి 12:30 వరకు జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం సన్నాయి మేళాలతోటి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల అనంతరము భక్తితో కూడినటువంటి భజన కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. మాకు విశేషంగా వాహన పూజ అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది మా దేవస్థానం మటుకు. ఇక్కడ వాహనం కొనుక్కున్న కాకినాడ చుట్టుపక్కల ఎక్కడ వాహనం కొనుక్కున్న ఇక్కడ పూజ చేసుకుంటే కానీ ముందుకు వెళ్ళడం జరగదు. అంత నమ్మకం. ఎందుకంటే ప్రయాణం కానీ వాహనం మీద కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి ఆశీస్సులతో వీళ్ళ యొక్క ప్రయాణం సురక్షితంగా ఉంటుందని నమ్మకంతో ఈ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ ఏర్పాట్లు దేవాదాయ శాఖ అధికారుల యొక్క ఆదేశాల మేరకు కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలోని ఉత్సవ కమిటీ సభ్యుల సహాయ సహకారాలతోటి వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం జనసేన నాయకుల యొక్క సహాయ సహకారాలతోటి భక్తులందరికీ ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన స్వామివారికి 365 రోజులు ఎటువంటి రుసుము తీసుకోకుండానే ఉచిత దర్శనం అనేది ఒక్క ఈ దేవస్థానానికి మాత్రమే పరిమితమైంది. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామివారి యొక్క విశిష్టత ఏంటో ఆయనతోనే మాట్లాడే ప్రయత్నించాం. చెప్పండి, స్వామివారి యొక్క విశిష్టత ఏంటి? ఈ దేవస్థానం 1972వ సంవత్సరంలో స్థాపించబడిందండి. ఈ దేవస్థానంలో విశేషం ఏమిటంటే ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి, ఎక్కువ విఘ్నేశ్వర స్వామి, స్వామివారితో ఎంత శక్తివంతుల దేవుడు ఉన్నారో ఈ విఘ్నేశ్వర స్వామి కూడా అంత శక్తివంతుల దేవుడండి. చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల నుంచి ఈ స్వామివారికి దర్శనం చేసుకుని స్వామివారికి మొక్కుబడులు తీర్చుకుంటారండి. విశేషం ఏమిటంటే ఏదైనా ఒక కోరిక కోరుకున్న మా విఘ్నేశ్వర స్వామివారిని 108 కొబ్బరి టెంకాయలు కొట్టి కనుక ఆ స్వామివారికి కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయండి. మరీ ముఖ్యంగా ఈ కాకినాడ పరిసర గ్రామాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరైనా సరే కొత్త వాహనం కొనుక్కున్నారంటే వచ్చి ఇక్కడ వాహన పూజ చేస్తుంటే కానీ వెళ్ళరండి. వాహన పూజకి చాలా ప్రసిద్ధి అండి. అలాగే
ఈ వినాయక చవితి 9 రోజులు కూడా స్వామివారికి ఉదయం, ప్రాతకాలం, సాయంకాలం కూడా 2 పూట అర్చన కార్యక్రమాలు, బుధవారం గణపతి హోమం జరుగుతుందండి. అది కాకుండా ప్రతి సంకటహర చతుర్థికి స్వామివారికి విశేషంగా అభిషేకములు, గణపతి హోమం కార్యక్రమం జరుగుతుందండి. మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారైన కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ ఆలయం యొక్క విశేషత ఏమిటంటే స్వామివారు చూడడానికి చిన్న విగ్రహం కింద ఉన్నా కానీ చాలా మహిమాన్వితుడండి. ఈ స్వామివారికి ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఎక్కువ వాహన పూజలు జరుగుతూ ఉంటాయండి. స్వామివారికి విశేషంగా అభిషేకములు, హోమములు కార్యక్రమాలు ఈ దేవస్థానం జరుగుతున్నాయి. మన యొక్క కోరికలు తీర్చే భగవంతుడి కింద శ్రీ విఘ్నేశ్వర స్వామి ప్రసిద్ధి చెందాయండి. అటువంటి స్వామివారికి అనుగ్రహ కటాక్షములు భక్తులందరి మీద ఉండి ఆయురారోగ్యంతో ఉండాలని మరి కోరుతున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం చూసినట్లయితే సాలిపేట వినాయకుడి సంబంధించి స్వామివారు అయితే చాలా మహిమాన్విత స్వామివారు, కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే కొత్త వెహికల్ కొనుక్కుంటారో ఆ వెహికల్ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా పూజ చేసుకున్న తర్వాతే ఆ వాహనాన్ని కూడా వాడతారని చెప్తున్నారు. ఏదైనా సరే మన మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేర్చే స్వామివారిగా ఉన్నారని చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓటో స్టూడియో.